ఎంతమందికి మీలో ఒక డాక్టర్ లైఫ్ ఎట్లా ఉంటుందో తెలుసా? అందరికి తెలుసు. బట్ స్టిల్ యూ వాంట్ టు బికమ్ ఎ డాక్టర్. సో యూ హ్యావ్ ఒక మంచి వీకెండ్ ప్లాన్ చేసుకుని ఉంటారు. ఓకే, ఆఫ్టర్ ఏ హెక్టిక్ ఒక 1 వీక్ అయిన తర్వాత సడన్ గా హాస్పిటల్ నుంచి ఒక కాల్ వస్తుంది. సార్, పేషెంట్ సిక్గా ఉన్నాడు. ఒక 12 అవర్స్ ఒక సర్జరీ చేసి ఉంటారు, అప్పుడే ఇంటికి వెళ్ళి ఉంటారు. ఒక 3 అవర్స్ రెస్ట్ తీసుకుని ఉంటారు. మళ్ళీ నైట్ ఫోన్ వస్తుంది, సార్ మార్నింగ్ సర్జరీ చేసిన పేషెంట్ సిక్గా ఉన్నాడు. మొత్తం ఒక ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేసుకుని ఉంటారు. సడన్గా హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది, సార్ ఒక ట్రామా పేషెంట్ ఇప్పుడే యాక్సిడెంట్ కేసు ఒకటి వచ్చింది. సో హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ రెడీ టు సాక్రిఫైస్ ఆల్ దిస్? ఓకే, సో a profession of doctor, it is different from others because the meaning of doctor is nothing but sacrifice. My own experience I am telling. I took 3 days leave for my marriage. Okay, so the life will be like that. But why it is so special? ఎందుకు ఇంత స్పెషల్? ద మూమెంట్ మీరు ఎంబీబీఎస్ జాయిన్ అయ్యి ఫస్ట్ ఇయర్ అయ్యి సెకండ్ ఇయర్ మీరు అప్రోన్స్ చేసుకొని ఎప్పుడైతే మీరు మీ మెడలో స్టెప్ వేసుకుంటారో ఆ ఫీలింగ్ ఉంటుంది చూసారా, అది ఏ ప్రొఫెషన్లో రాదు. సో నాట్ ఓన్లీ దట్ ఫీలింగ్. సో వై యు ఆర్ స్పెషల్? యూ టేక్ ఎనీ ప్రొఫెషన్, లా ఆర్ హూఎవర్ ఇట్ ఈస్. పేషెంట్ చాలా సిక్కున్నాడు, ఆల్మోస్ట్ చనిపోతాడు, బట్ లార్డ్ యమా is waiting there. But between the patient and Yama, only you will be there, and nobody else, no profession will have that kind of thing. Okay? So if you want to have all this, you have to sacrifice a lot of things in life. But at the end of the day, you will get one satisfaction that I saved one life, which nobody, no other profession will get. ఆ ఒక్క సాటిస్ఫాక్షన్ కోసమే ఈ ప్రొఫెషన్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ప్రొఫెషన్స్. సో దానికి మనం ఏం చేయాలి? యూ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్. సి, మనకి రెగ్యులర్ ఎవ్రీ వీక్ టెస్ట్ ఉంటుంది, ఆల్టర్నేట్ డే టెస్ట్ ఉంటాయి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ స్టడీ అవర్స్ ఉంటాయి. సో మెనీ ప్రెషర్స్ కదా, సో మెనీ ప్రెషర్స్, టార్గెట్స్, మార్క్స్. బట్ రిమెంబర్, diamonds are made only with a lot of pressure. Every diamond is made after a lot of pressure. Okay, so remember that. And the only thing which beats an intelligence is the hard work. You can beat any intelligent fellow with your hard work. So the hard work is the only thing which can beat an intelligence. So you should be కన్సిస్టెంట్. అంటే ఒక ప్రోగ్రామ్, ఒక ప్లానింగ్, కన్సిస్టెన్స్ ఇన్ యువర్ స్టడీస్, కన్సిస్టెన్స్ ఇన్ యువర్ హార్డ్ వర్క్ విల్ మేక్ యూ ఏ డిఫరెంట్ పర్సన్. ఈరోజు ఎవరైతే పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారో, ఐపీఎస్లు కానీ, ఏఎస్లు కానీ, డాక్టర్స్ కానీ, హూ ఎవర్ ఇట్ ఈస్, అందరూ ఒకరోజు మీ రోజు ఎక్కడ కూర్చున్నారో అందరూ అక్కడ కూర్చున్న వాళ్ళే. బట్ వాట్ మేడ్ దెమ్ డిఫరెంట్ ఈస్ దేర్ హార్డ్ వర్క్, దేర్ పర్సివరెన్స్ అండ్ వాళ్ళ డెడికేషన్.